ఓటరు జాబితా మ్యాపింగ్ సవరణ కార్యక్రమానికి ప్రజలందరూ పూర్తి స్థాయిలో సహకరించారని జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా చిలకలు గ్రామ సచివాలయంలో 2025 ఓటరు జాబితా ఆధారంగా ఇంటింటి మ్యాపింగ్ ధృవీకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 2,07,651 మంది ఓటర్లు ఉన్నారని, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యంగా బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఓటర్ల మరణాలు, నివాసాల మార్పులపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఓటర్లు తమ వివరాలు ఏవైనా మార్పులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇక్కడి నుంచి వలసపోయినా లేక డెత్ కేసులుంటే అది తీసేయటం, ఇవన్నీ కూడా మస్టర్ ప్రోగ్రామ్ బిఎల్ఓస్ అధికారులు అంతా కూడా డోర్ టు డోర్కు మొత్తం కూడా అప్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ అయింది. జగ్గేపేట కాన్స్టిట్యున్సీలో 222 బూతులు ఉన్నాయి. దానికి ఓటర్స్ వచ్చి 2,07,652 ఓట్లు ఉంటే ఇవన్నీ కూడా బిఎల్ఓస్ అందరూ కూడా ఇప్పటికీ 90% ఫామ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ జరిగింది. బిఎల్ఓస్తో పాటు బిఎల్ఏస్ కూడా ప్రతి పార్టీకి కూడా బూత్ లెవెల్ వీళ్ళు ఉన్నారు. మన బూత్ లెవెల్లో కార్యకర్తలు ఏజెంట్ ఉన్నారు. ఆ ఏజెంట్లు అందరూ కూడా ఈ ఫామ్ పూర్తి చేశారా లేదా, ఓట్లు ఎవరు మిస్ అయినాయా, మ్యాపింగ్ అయిందా, మ్యాపింగ్ కావాలో చూసుకుని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రాం చేపట్టారు. దీని అందరూ కూడా సహకరించి అటు బిఎల్ఓస్తో కూడా బిఎల్ఏస్ అన్ని పార్టీలు సహకరించి ఎవరు ఓటు మిస్ అవ్వకుండా ఈ ఓటర్ లిస్ట్ ఏదైతే ఈ సర్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కోరుతా ఉన్నాం.